సో నిన్న మనము క్యాంపెయిన్ క్రియేట్ చేసినాం కదా. ఎస్ సార్, లీడ్స్ మీద లీడ్స్ ఒకటి నిన్న లీడ్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసినాం కదా. చేస్తాం. లీడ్ క్యాంపెయినా లేకపోతే ఇది ఎంగేజ్మెంటా? ఎంగేజ్మెంట్ అండ్ లీడ్ రెండు చేసాం సార్. రెండు చేసినాం కదా. ఈరోజు రిజల్ట్స్ చూద్దాం. లెట్ మీ షేర్ ద స్క్రీన్. గణేష్ గుర్తుందా నేను ఏం పేర్లు ఇచ్చినాము? నేను ఏం నేమ్ ఇచ్చినాము క్యాంపెయిన్స్ కి? న్యూ లీడ్ క్యాంపెయిన్స్ అది సార్. ఒకటి డిఎం అనేసి ఇచ్చాం సార్. డిఎం పోస్ట్ ఒక డెమో అంటే డిఎం పోస్ట్ ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్, డెమో లీడ్ క్యాంపెయిన్ ఒకటి ఇచ్చినాము. డిఎం పోస్ట్ ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ అంతేనా? ఎస్. రైట్. సో remove this. సో చూద్దాం. సో డెమో లీడ్స్ క్యాంపెయిన్ ఎంగేజ్మెంట్ అంటే ఏం చెప్పినాం మనము? ఎంగేజ్మెంట్ వచ్చేసి మనకి ఇట్స్ హెల్ప్స్ ఫర్ వాట్? చాట్ కానీ మెసేజ్లకు కానీ వాళ్ళు ఇంటరాక్ట్ కావడానికి మనకి ఎంగేజ్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఉన్నాం. ఇప్పుడు క్రియేట్ కొడితే చూడండి, ఎంగేజ్మెంట్లో ఒకసారి చూపిస్తాం. ఎంగేజ్మెంట్ చూడండి, ఎంగేజ్మెంట్ ఏం చూపిస్తుంది? గెట్ మోర్ మెసేజెస్, పర్చేస్ త్రూ మెసేజెస్, వీడియో వ్యూస్, పోస్ట్ ఎంగేజ్మెంట్, పేజ్ లైక్స్ ఆర్ ఈవెంట్ రెస్పాన్స్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్, వీడియో వ్యూస్, పోస్ట్ ఎంగేజ్మెంట్, కన్వర్షన్స్, ఇట్లా ఇవి వస్తాయి అన్నారు. సో మీకు రిజల్ట్స్ కూడా చూపిస్తా. డెమో లీడ్స్ వచ్చేసి మనకి ఎన్ని వచ్చినాయి? 9 వచ్చినాయి. సో ఎంత అమౌంట్ స్పెండ్ అయింది? లెట్స్ సి. 1000 రూపీస్ స్పెండ్ అయింది. 1000 రూపీస్ స్పెండ్ అయితే మనకి 9 లీడ్స్ వచ్చినాయి. 9 లీడ్స్ అంటే 118 రూపీస్ పడ్డది ఒక్క లీడ్. ఓకే, 8000 మెంబర్స్కి చూపించింది. 8000 మెంబర్స్లో 9 మెంబర్స్ మనకి లీడ్స్ అనేవి ఫిల్ చేసేది. ఇది ఎందుకంటే మనం పోస్టర్ యాడ్ లాగా రన్ చేసాం కాబట్టి మనకి ఇది వచ్చింది. యాక్చువల్లీ పోస్టర్ కాకుండా మనం వీడియో రన్ చేసి ఉంటే ఇంకా తక్కువ వస్తుంది. సో ఒకసారి లీడ్స్ చూద్దాం, క్లిక్ చేద్దాం. నిన్న చేసిన యాడ్ది మనం కంప్లీట్గా ఒక అనాలిసిస్ చేద్దాం. ఇది మనది ఇది లీడ్స్ క్యాంపెయిన్. చూడండి ఎంత చూపిస్తుంది? 1000 రూపీస్. 1000 రూపీస్లో మనకి 7000 మెంబర్స్ రీచ్ అయింది. 9 లీడ్స్ వచ్చినాయి.
ఒక్క లీడ్ కాస్ట్ 118 రూపీస్ పడ్డది. మొత్తం టోటల్ స్పెండింగ్ వచ్చి 1000. సో ఈ ఏదైతే క్యాంపెయిన్ ఉందో దీని యొక్క రిపోర్ట్‌ని మనం ఒకసారి చూడడానికి ట్రై చేద్దాం. సి మనకొచ్చేసి 1000 రూపీస్ స్పెండ్ అయింది. ఈ 1000 రూపీస్‌లో వచ్చేసి మనకి 9 లీడ్స్ వచ్చినాయి. ఒక్క లీడ్‌కి 118 రూపీస్ పడ్డట్టు. కిందకొద్దాం. కిందకొస్తే ఏజ్ అండ్ జెండర్ డిస్ట్రిబ్యూషన్ చూడండి. 18-24 వాళ్ళు ఇన్ని చూసిర్రు. ఎన్ని 11% 18-24 జోలు చూపించిర్రు. 25-34 రోలు, 35-44 రోలు ఎక్కువ చూసిర్రు. రైట్? కిందకొస్తే మెన్ వచ్చేసి 89%, ఉమెన్ వచ్చి 11%. ఫేస్‌బుక్‌లో ఎంతమంది చూసిర్రు, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతమంది చూసిర్రు, వాళ్ళ రీచ్. సో ఇక్కడ మీకు కంప్లీట్ రిపోర్టింగ్ అనేది వస్తది. ఎక్కడ మన బ్రేక్‌డౌన్‌లో మనకు కంప్లీట్ రిపోర్ట్ వస్తది. సో ఇక్కడ మనం చూద్దాం మన యాడ్ ఎక్కడుందో. మన యాడ్ ఎక్కడుంది? కమ్ డౌన్ పోస్టర్. యెస్. ఇదేనా మన యాడ్? Yes, sir. యెస్. ఇది మన యాడ్. ఈ మన యాడ్‌కి డేట్స్ చూద్దాం. 1 సెప్టెంబర్ టు 5 ఈరోజు వరకు పెట్టుకుందాం. ఈరోజు నిన్న అప్డేట్. దీంట్లో ఏజ్, జెండర్, యాడ్ నేమ్ పెడదాం. క్యాంపెయిన్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా కిందికి వస్తే మీరు ఏమేమి చూడాలనుకుంటున్నారు రిపోర్టింగ్‌లో అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఈడ సెట్ చేసుకోవచ్చు. కిందికి వస్తే వీడియో వ్యూ టైప్. ఒకవేళ వీడియో అయితే ఎంత సేపు మన వీడియో చూసిర్రు, కెరోసిల్ కార్డ్ అయితే ఎంతమంది చూసిర్రు, డెస్టినేషన్ వరకు ఎంతవరకు రీచ్ అయ్యారు, ఎవ్రీథింగ్ యూ కన్సిడర్. మెట్రిక్స్, కాస్ట్ పర్ క్లిక్, పోస్ట్ కమెంట్స్, పోస్ట్ రియాక్షన్స్, పోస్ట్ షేర్స్, పోస్ట్ వ్యూస్, వీడియో అయితే వీడియో
25% వరకు ఎవరు చూసిర్రు, వీడియో 50% వరకు ఎంతమంది చూసిర్రు, వీడియో 75% వరకు ఎంతమంది చూసిర్రు, వీడియో 95% వరకు ఎంత చూసిర్రు, ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కాస్ట్ పర్ 2 సెకండ్ కంటిన్యూస్ వీడియో ప్లే, 2 సెకండ్స్ ఎవరు చూసారు, కాస్ట్ పర్ క్లిక్ ఎంత, ఇవన్నీ మనం ఇండివిజువల్గా ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీరు రిపోర్టింగ్లో మీకు ఏ డీటెయిల్స్ కావాలని ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా సరే. రైట్, నాకు ఇవి చాలు ఇప్పటికి. నౌ ఐ విల్ గో. మన యాడ్ ఎత్తుకుదాం. పేరేముంది, డిజిటల్ మార్కెటింగ్ అన్నా డిఎం? DMs. కనిపించట్లేదు దీంట్లో. ఓకే, నో ఇష్యూస్. ఒకవేళ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోరో, మీ యాడ్ ఎక్కడైతే వస్తుందో వచ్చినప్పుడు మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని రిలేటెడ్ కంప్లీట్ ఇక్కడ మనకి అనాలిసిస్ వస్తుంది. ఇక్కడ చూడండి ఏజ్ గ్రూప్, ఒకవేళ ఇది రన్ అయింది అనుకోండి, దీనికి ఏజ్ గ్రూప్ 18 to 24 వాళ్ళు. ఆల్ మేల్ వచ్చేసి ఎంతమంది చూసారు, ఫీమేల్ వచ్చి ఎంతమంది చూసారు. మేల్ వచ్చేసి 1349 చూసారు, ఫీమేల్ వచ్చేసి 187 చూసారు. ఇంప్రెషన్స్ 1900. కొంచెం రైట్కి వెళ్దాం, దీనిలో చూడండి రిజల్ట్స్ చూడండి, 4 మెసేజెస్ వచ్చినాయి మనకి. దీంట్లో వచ్చేసి 18 to 24 వాళ్ళు 2 మెసేజ్లు పెట్టారు. అండ్ మేల్ దానిలో 2 మెసేజెస్ వస్తున్నాయి వాళ్ళకి, ఫీమేల్ వచ్చి 0, వాళ్ళ సైడ్ నుంచి ఏ మెసేజ్ లేదు. సో ఇక్కడ అమౌంట్ స్పెండ్ వచ్చేసి 83 రూపీస్ టోటల్గా. ఆల్ అమౌంట్ వచ్చేసి 83 రూపీస్ స్పెండ్ చేసినాం. దీంట్లో 18 to 24 వాళ్ళ పైన 54 రూపీస్ స్పెండ్ చేసినాం. దీంట్లో మేల్ పైన 42 రూపీస్ స్పెండ్ చేసినాం, ఫీమేల్ పైన 11 రూపీస్ స్పెండ్ చేసినాం. అండ్ కాస్ట్ పర్ రిజల్ట్ ఇక్కడ వచ్చి 20 రూపీస్ పడ్డట్టు కాస్ట్ పర్ రిజల్ట్ ఓవరాల్గా. సో ఇక్కడ మనకి కాన్వర్జేషన్స్ ఎన్ని వచ్చినాయి చూద్దాం. సిపిసి కాస్ట్ పర్ క్లిక్ వచ్చి 5 రూపీస్. పోస్ట్ రియాక్షన్స్ వచ్చి 31. అంటే 31 రియాక్షన్స్ అంటే ఏమన్నట్టు, లైక్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ, కమెంట్ చేయడం కానీ. కిందికి వెళ్దాం, కింద ఇంకేమున్నాయి చూద్దాం. సో ఇక్కడ చూడండి పోస్ట్ రియాక్షన్స్ వచ్చి 26 వచ్చినాయి మొత్తం, 111. పోస్ట్ షేర్స్ ఏమైనా వచ్చినాయా, ఏం రాలేదు, 0 షేర్స్. ఫోటో వ్యూస్ 0. సో ఇది బేసిక్ రిపోర్టింగ్ అనమాట. ఇట్లా మీరు ఒక యాడ్ రన్ చేసినాక దాని రిపోర్టింగ్ మొత్తం చూడదు, ఎంతమంది క్లిక్ చేసిరు, ఎంతమంది సేవ్ చేసిరు, ఎంతమంది షేర్ చేసిరు, దాంట్లో ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది వాళ్ళు దాంట్లో క్లిక్ చేసిర్రు, ఎంతమంది మనకి మెసేజ్ చేసిర్రు, ఎవ్రీథింగ్ యూ కెన్ సీ. డన్. ఒక్కసారి మళ్ళీ బ్యాక్ వెళ్దాం, క్లోజ్. దీనికి వచ్చేసి మనం 180 రూపీస్ స్పెండ్ చేసినాం, సారీ 1000 రూపీస్ స్పెండ్ చేసినాం. ఈ 1000 రూపీస్లో 9 లీడ్స్ వచ్చినాయి. ఇలా లీడ్స్ కూడా చూద్దాం. ఓపెన్, ఇక్కడనే క్లిక్ చేయండి, డౌన్లోడ్ అని వస్తుంది, డౌన్లోడ్ కొట్టండి. సిఎస్వి ఫైల్ ఎక్స్ఎల్ఎస్ అని వస్తుంది, సిఎస్వి కొట్టండి. డౌన్లోడ్ అయింది, ఇది ఓపెన్ చేయండి. సో దీస్ ఆర్ ద లీడ్స్. ఇవంతా ఫస్ట్ అన్వాంటెడ్ ఉంటాయి, డైరెక్ట్ డిలీట్ కొట్టేసండి. ఇక్కడ మీకు ఎక్కడ లీడ్ వచ్చిందో కూడా చూపిస్తాం. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ రెండిట్లలో నడిపించాం కదా యాడ్. సో ఇన్స్టా, ఫేస్బుక్లో రన్ చేపించిన యాడ్, ఈ రెండిట్లలో నడిపించినప్పుడు ఇది చూపిస్తుంది అనమాట, అసలు నీ యాడ్ అనేది ఎక్కడ వచ్చింది,
అది ఎక్కడ మీకు నచ్చింది, ఎక్కడ జనాలు చూసిర్రు అనేది చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ యాడ్ వచ్చేసి రిజల్ట్ మనకి ఫేస్బుక్లో వచ్చింది. సో దిస్ ఆర్ ది హెడ్డింగ్. ఫస్ట్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో నుంచి వచ్చి ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చినాయి. ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి సత్య అంట, ఆయన జీమెయిల్ ఐడి ఉంది, ఆయన ఫోన్ నెంబర్ ఉంది, ఇది ఆయన ఫోన్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి ఆయన ఏ సిటీ నుంచి వచ్చిండో ఆ సిటీ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ భరత్ సింగ్, ఆయన ఫోన్ నంబర్ హైదరాబాద్. అభిషేక్, ఆయన ఫోన్ నంబర్ హుజూరాబాద్. నెక్స్ట్ నరేష్ రాజ్, ఆయన ఫోన్ నంబర్, ఆయన మెయిల్ ఐడి, ఆయన సిటీ. స్వరాజ్ ఆదిక్, ఆయన మెయిల్ ఐడి, ఆయన ఫోన్ నంబర్, ఆయన సిటీ. నరేష్, మెయిల్ ఐడి, ఫోన్ నంబర్, సిటీ. ఈశ్వర్, మెయిల్ ఐడి, ఫోన్ నంబర్, సిటీ. సో హైదరాబాద్లో మనకి ఎక్కువ వచ్చారు. ఇవన్నీ మనకి వచ్చిన లీడ్స్, నిన్న మనం క్రియేట్ చేసిన యాడ్ తోటి. ఇట్లనే ప్రతి బిజినెస్ వాళ్ళ యాడ్ని వాళ్ళు క్రియేట్ చేసుకొని వాళ్ళ లీడ్స్ కోసం ఇట్లా చేసుకుంటారు. ఇట్లా వచ్చినప్పుడు ఇలా ఫోన్ చేసేసి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదో కనుక్కుంటారు. కనుక్కొని అట్లీస్ట్ దీంట్లో 1% కన్వర్షన్, ఒక 10 మందిలో ఒక్కరు చేసుకున్నా కూడా సెట్. ఒక నేను ₹1000 స్పెండ్ చేసిన, ఓకే, ఒక ₹1000 స్పెండ్ చేసి నేను స్పెండ్ చేస్తే నాకు ఇప్పుడు 10 వచ్చినాయి, 10 లీడ్స్ వచ్చినాయి. ఈ 10లా ఒక్కరు జాయిన్ అయినా ఆ బిజినెస్కి పైసలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ మీకు ఎట్లా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ డూయింగ్ సమ్ యాడ్, ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఫర్ యాడ్ ఫర్ వన్ ప్రోడక్ట్ కాస్ట్ ఇస్ 20,000. మీరు ఇట్లా యాడ్ రన్ చేసారు, ₹1,000 స్పెండ్ చేసారు, ఒక లీడ్ వచ్చింది, 20,000 ప్రోడక్ట్ వాళ్ళు పర్చేస్ చేసారు అనుకోండి. దానిలో మెటీరియల్ కాస్ట్ అవన్నీ ఒక 10,000 12,000 పోయినా ఒక 8,000 అనేది ప్రాఫిటే కదా. అంటే ఒక బిజినెస్కి ఒక లీడ్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఆ లీడ్ వల్ల వాళ్ళకి బిజినెస్ అయితే అయ్యింది కదా, రైట్. అట్లాంటి వాటికి బిజినెస్కి ఇవి మంచిగా లీడ్ కలెక్షన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో నిన్న మనము అది కూడా చేసినాం, అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఎంగేజ్మెంట్ది క్యాంపెయిన్స్, ఎస్, ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్. ఈ ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ ఇది చూసుకున్నట్టయితే ఇది మనం చేసిన ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్. సో ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ ఇది చూడండి, ఎంత రూపాయలు పెట్టినాం మనం, ₹90 పెట్టాం. ఈ ₹90లా రీచ్ ఎంతమంది పోయింది, 1,876 మెంబర్స్కి నా యాడ్ అనేది పోయింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే రిజల్ట్స్ ఫర్ దిస్ క్యాంపెయిన్ వేర్ యాడెడ్ టుగెదర్ అక్రాస్ దోస్ అట్రిబ్యూట్ సెట్టింగ్. 7 days క్లిక్ రేట్, మెసేజింగ్ కాన్వర్సేషన్ వచ్చి 4 వచ్చినాయి, న్యూ మెసేజ్ కాంటాక్ట్స్ 4 వచ్చినాయి, టోటల్ మెసేజ్ 4. సో ఈ 4 అనేవి వచ్చినాయని ఇక్కడ చూపిస్తుంది, రైట్. ఇవి ఏంది మెసేజెస్ అనేది మనకి ఇక్కడ తెలియదు. గాట్ ఇట్. మెసేజెస్ వచ్చిందని చెప్తా అంతేగాని ఇక్కడ మెసేజెస్ ఏందనేది మనకు తెలవడానికి స్కోపే లేదు. జస్ట్ మనకి మెసేజెస్ త్రూ వచ్చినాయని చెప్పేసి చూపిస్తుంది. సో ఐ హావ్ చెక్ మై ఇన్స్టాగ్రామ్, ఐ గాట్ దిస్ మెసేజెస్. లెట్ మీ షో వాట్ కైండ్ ఆఫ్ మెసేజెస్ ఐ గాట్. ఇది నా మెసేజ్, నాకు వచ్చిన ఫస్ట్ మెసేజ్ ఈరోజు ఇది. ఐఎమ్ ఇంట్రెస్టెడ్, కెన్ యూ టెల్ మోర్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫోటోగ్రఫీ, కెన్ ఐ గెట్ మోర్ డీటెయిల్స్. మనలో పెట్టినప్పుడు సారీ సార్ వీ డోంట్ టీచ్ ఫోటోగ్రఫీ, దిస్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్, ఓకే అని పెట్టిండు. ఫోటోగ్రఫీ ఇమేజ్ చూసి ఈజ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి పెట్టిండు. అంటే ఒక లీడ్ వచ్చినట్టే కదా, ఒకవేళ మనం నిజంగా ఫోటోగ్రఫీ గురించి చేసి ఉంటే. గాట్ ఇట్, దిస్ వన్ మెసేజ్ వీ గాట్. సెకండ్ లీడ్ ఇది వచ్చింది, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, కెన్ యూ టెల్ మీ మోర్. ఇంట్రెస్ట్ ఉంది, ఇంకేమైనా చెప్పగలుగుతారని పెట్టాను. నెక్స్ట్, అదే నాకు నోటిఫికేషన్ వచ్చింది యాక్చువల్లీ. సో ఇవి 2 వచ్చినాయి. ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది మామూలుగా హాయ్ అని. ఇంకొకటి కాల్ వచ్చింది, డైరెక్ట్ కాల్ వచ్చింది. ఈ మెసేజ్, ఈ యాడ్ని చూసి ఒక అతను కాల్ చేసిండు. ఆ కాల్ చేసిన తర్వాత కాల్ని మాట్లాడిపించినాం. ఆ రిజల్ట్ కూడా మీకు చెప్తాము, సో దట్ యూ విల్ ఆల్సో అండర్స్టాండ్ ద పొటెన్షియల్. యాక్చువల్లీ మనం కాల్ చేసిర్రు, కాల్ చేసేసరికి డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ కాల్ చేసిర్రు. ఆ కాల్ వచ్చేసి మన టీం మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళది ఒక కంపెనీ అంట, ఆ కంపెనీలో ఆల్రెడీ వాళ్ళు బిజినెస్ అవుతుంది అండ్ సేల్స్ పీపుల్ ఉన్నారు, టీం ఉంది, అంత ఉంది. సో వాళ్ళు వచ్చేసి ఒక 10 మంది ఉన్నారంట. ఆ 10 మందికి ట్రైనింగ్ కావాలంట, 10 మెంబర్స్కి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కావాలంట. సో మీరు టీచ్ చేస్తారా అని చెప్పేసి కాల్ చేసారు మనకి.
సో అది ఇంకా మాట్లాడారు మన సేల్స్ వాళ్ళు మాట్లాడి నాకు అప్డేట్ చేస్తున్నారు రేపు. సో రేపు దాని గురించి చూడాలి. అంటే చూడండి, జస్ట్ సింపుల్ మనం ఎంత స్పెండ్ చేసినాం, 90 రూపీస్ మనం స్పెండ్ చేసినాం. ఓన్లీ 90 రూపీస్. ఒక ప్రాపర్ ఇమేజ్ కెరసిల్ పెట్టినాం, దానిలో ఫోటోగ్రఫీ నేర్పిస్తున్నట్టు ఉంది నేను. అండ్ అది మనము ఈ అవేర్నెస్గా దాంట్లో కన్వర్జన్లోకి మనం యాడ్ రన్ చేసినాం. సో దట్ వీ గాట్ సమ్ 4 మెసేజెస్. ఇన్ దట్ ఐ గాట్ 1 క్వాలిటీ లీడ్. ఆల్రెడీ ఫోటోగ్రఫీ గురించి అడిగిండు. ఒకవేళ నిజంగా డిజిటల్ మార్కెటింగ్ పెడితే డిజిటల్ మార్కెటింగ్ ఎప్పటిదాకా కన్వర్జేషన్స్ ఇంకా స్టార్ట్ చేయాలి. నేను ఓన్లీ లీడ్స్కే రన్ చేస్తాను. మెల్లగా ఇప్పుడు కన్వర్జేషన్ కూడా స్టార్ట్ చేస్తాను. సో కన్వర్జేషన్ స్టార్ట్ చేసినప్పుడు చూడు, 100 రూపీస్కి నాకు 4 లీడ్లు వచ్చినట్టే కదా. 100 రూపీస్కి 4 లీడ్లు అంటే ఒక్క లీడ్కి ఎంత పడ్డట్టు? 22 రూపీస్. అంతే కదా, ఒక మెసేజ్కి నాకు 20 రూపీస్ పడ్డాడు. సో ఇట్లా కూడా మనము లీడ్స్ అనేది తెచ్చుకోవచ్చు. ఇట్లా కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు. సో ఒక 1000 రూపాయలు మనది కాదనుకుంటే 40 లీడ్లు వస్తాయి. 40 లీడ్లలో ఒక్క 10% ఎంత? వాట్ ఈస్ ద 10% ఆఫ్ 40 లీడ్స్? మీకు మ్యాథ్స్ రాదా లేకపోతే ఏంది, నాకు అర్థం కాదు, చెప్పరు ఇప్పుడు. 1000 రూపీస్ స్పెండ్ చేస్తే మనకి 40 లీడ్స్ వస్తాయి. ఎందుకంటే 100కి 4 వచ్చాయి అంటే 1000కి 40 కదా, అవునా? ఈ 40 లీడ్స్లా 10% అంటే ఎంత? వింటురా, వినబడుతుందా నా వాయిస్? హలో. Distance. సో ఒక 40 లీడ్స్ వచ్చినా 40 లీడ్స్లో 10% అంటే 4 లీడ్స్. ఆ 4 లీడ్స్ మనం ప్రాపర్గా నర్చర్ చేసుకున్నా కూడా యూ కెన్ మేక్ బిజినెస్. సో అదే చెప్తారు, ఒక 1000 రూపీస్తో కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఒక 1000 రూపీస్తో కూడా మీరు ప్రమోషనల్ యాక్టివిటీ స్టార్ట్ చేయొచ్చు. 100 రూపీస్తో కూడా చేయొచ్చు. ఇప్పుడు 100 రూపీస్ మనం చేసినాం, 4 లీడ్లు వచ్చినాయి. ప్రాపర్గా దాంట్లో ఒక్క లీడ్ మంచిగా ఉన్నా మీరు మంచిగా మాట్లాడి కన్వర్ట్ చేసుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ దిస్. సో నెక్స్ట్ క్రియేట్. సో మనం అవేర్నెస్ చూసినాం, ట్రాఫిక్ చూసినాం, ఎంగేజ్మెంట్ చూసినాం, లీడ్స్ చూసినాం. లెట్స్ యాప్ ప్రమోషన్. యాప్ ప్రమోషన్ అంటే సింపుల్, మీకు చెప్పినాం మనం. ఎట్లయితే గూగుల్ యాడ్స్లో మనం యాప్స్ క్రియేట్ చేసినామో అట్లనే యాప్స్ ఒకవేళ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి రన్ చేస్తే యాప్ ప్రమోషన్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం ఇది ఎట్లా ఉంటుందో. యాప్స్ ప్రమోషన్ సెలెక్ట్ చేసుకోండి, కంటిన్యూ. మాన్యువల్ యాప్ ప్రమోషన్, కంటిన్యూ. సో ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ దిస్. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి యాప్ ప్రమోషన్ డెమో. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ అది అడుగుతుంది ఏంది, యాడ్ సెట్ నేమ్ సేమ్, యాప్ ప్రమోషన్. ఇక్కడ యాప్ మొబైల్ గూగుల్ ప్లే స్టోర్లో ఉందా, యాప్ స్టోర్లో ఉందా, యాప్ స్టోర్ ఫర్ ఐపాడ్లో ఉందా, విండోస్ స్టోర్లో ఉందా, ఫేస్బుక్ క్యాన్వాస్లో ఉందా, అమెజాన్ యాప్ స్టోర్లో ఉందా, గేమ్స్లో ఉందా, మెటా క్వెస్ట్లో ఉందా, ఎక్కడ ఉందా అని అడుగుతుంది. మనకి యాప్ స్టోర్ కాదు, గూగుల్ ప్లేలో అనుకుందాం. యాప్ నేమ్ ఏంది, డైరెక్ట్ నేమ్ కొట్టండి. లెట్స్ టేక్ జొమాటోకి మనం యాడ్ రన్ చేయాలనుకో, జొమాటో కొట్టండి. సో జొమాటో కొట్టగానే మీకు ఇన్ని గానం వచ్చినాయి చూడండి. జొమాటో వచ్చింది, స్విగ్గీ వచ్చింది, ఎవ్రీథింగ్, బ్లింకిడ్ వచ్చింది, జెప్టో వచ్చింది, అన్నీ వచ్చినాయి. కానీ జొమాటో, స్విగ్గీ వచ్చింది, ఇన్స్టామార్ట్. లెట్ మీ టేక్ స్విగ్గీ. జొమాటో ఇక్కడ వచ్చింది ఇప్పుడు. If you are unable to find your app above, refine your search by selecting a country in which your app is available. ఆల్రెడీ మనకు కనిపించింది. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ లింక్ క్లిక్స్, మనకి లింక్ క్లిక్స్ అనేది క్లిక్ చేయాలని చెప్పి మనం అనుకుంటాం, అది తీసుకున్నాం. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ యాప్ ఇన్స్టాల్స్ కావాలంటే యాప్ ఇన్స్టాల్స్ సెలెక్ట్ చేసుకోండి. వీ విల్ ట్రై టు షో యువర్ యాప్ ఇన్స్టాల్స్ ఈవెంట్స్. యాప్ ఇన్స్టాల్స్ కోసం మనం రన్ చేస్తున్నాం. కాస్ట్ పర్ రిజల్ట్ కూడా ఏం టచ్ చేయకండి, కిందికి రండి. ఇక్కడ వచ్చి 1600 ఆటోమేటిక్గా అది తీసుకుంది. మనం ఒక 1000 పెట్టి చూద్దాం. 1000 రూపీస్ పెట్టినాం. సో ఇండియా మొత్తం కావాలనుకుంటే ఇండియా మొత్తం, లేదా యూ కెన్ చెక్ ఇట్.
సో ఇక్కడ ఏమంటుంది అంటే ఎస్టిమేషన్ యాప్ ఇన్స్టాల్స్ వచ్చి 65 to 188 అంటుంది. ఒకవేళ 65 యాప్ ఇన్స్టాల్స్ చేసుకున్నా 1000 డివైడెడ్ బై 65 పెడితే ఒక్కొక్క యాప్ ఇన్స్టాల్కి ఎంత పడ్డట్టు? 100 ఇన్స్టాల్స్ అయినాయి అనుకుందాం 1000 రూపీస్కి. ఒక్కొక్క దానికి 10 రూపీసా? 10 sir. 10 రూపీస్ పడ్డట్టు, రైట్? Yes. సో వీ షుడ్ నో వాట్ ఇట్ ఈస్. స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ యాజ్ ఇట్ ఈస్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ లొకేషన్స్ వచ్చేసి మీరు హైదరాబాద్ ఇండియా మొత్తం కావాలని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆడియన్స్ ఒకవేళ సెలెక్ట్ చేసుకోవాలంటే ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోండి, బట్ నాకు తెలిసి ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పీపుల్ హూ ఆర్ దానికి రిలేటెడ్ ఉంటే మనకి ఇన్స్టాల్స్ అయితే చేయాలనుకున్నాం ఇన్స్టాల్ తీసుకోవచ్చు. ప్లేస్మెంట్స్ మీరు ఓన్లీ ఇన్స్టాల్లో చేసుకుందాం అనుకుంటారా, ఫేస్బుక్లో చేసుకుందాం అనుకుంటారా? సేమ్ నిన్నటి లెక్కనే ఎడిట్ కొట్టేసి యూ హ్యావ్ టు సెలెక్ట్ మాన్యువల్ ప్లేస్మెంట్స్ కొట్టి ఎక్కడ కావాలో సెలెక్ట్ చేసుకోండి. సో స్పెసిఫిక్ మొబైల్ డివైజెస్ ఆండ్రాయిడ్లో చూపిస్తా అని చెప్పేసి అంటుంది. చలో డన్. నెక్స్ట్ ఇక్కడ ఫేస్బుక్ పేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఏదైతే ఫేస్బుక్ పేజ్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ డిజిటల్ లొకేషన్. క్రియేట్ యాడ్ అడుగుతుంది. యాడ్ ఏం చేయాలనుకుంటారు అని ఆటోమేటిక్గా ప్లే స్టోర్ నుంచి అదే తీసేసుకుంది. లేదు మీరు ఏమైనా యాడ్ చేసుకుంటా అంటే యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్ ఏమైనా పోస్ట్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదా మీరు ఒకవేళ ఇప్పుడు పోస్ట్ అప్లోడ్ చేయాలనుకుంటే అప్లోడ్ చేసుకోండి. ఇట్స్ అప్ టు యూ. కిందకి వచ్చేసి మాన్యువల్ అప్లోడ్, సింగిల్ ఇమేజ్, యాడ్ క్రియేటివ్లో యాడ్ మెనూ కొట్టండి, యాడ్ చేసుకోండి. ప్రైమరీ టెక్స్ట్, హెడ్లైన్ ఇవ్వండి, కాల్ టు యాక్షన్ ఇన్స్టాల్ నవే. ఇన్స్టాల్ నవ్, డౌన్లోడ్ ఏమైనా ఇన్స్టాల్ నవే పెట్టుకోండి. ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్ టు ఐడెంటిఫై ఇన్స్టాల్ కొట్టడానికి. డెస్టినేషన్ యా ప్రైమరీ టెక్స్ట్ అవి ఇంపార్టెంట్ సార్, ఒకవేళ ఇవ్వకపోయినా ఏం కాదు. టెక్స్ట్ ఇవ్వాలి. ప్రైమరీ Primary text. హెడ్లైన్ ఇస్తే బెస్ట్. బికాస్ ఎప్పుడైనా సరే మీరు ఉన్న టూల్స్ అన్నింటినీ యూజ్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా అది రీచ్ అనేది కొంచెం ఎక్కువ పుష్ చేస్తుంది. ఓకే చాట్‌జీపీటీ పనే కదా, ఎంతసేపు ఒక కాపీ పేస్టే కదా. పోనీ మనం దాంట్లో ఎక్కువ ఆలోచించాలంటే వేరే విషయం. ఓకే సో ఇచ్చేసేయండి. నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి యాప్ లింక్ అవసరం లేదు. ఇప్పుడు ప్రొడక్ట్ పేజ్ కూడా ఏం అవసరం లేదు. జస్ట్ ఇదంతా సెటప్ చేసుకోండి. సెటప్ చేసుకొని పబ్లిష్ కొట్టేసారంటే యాడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఇట్లా వస్తుంది యాప్ స్టోర్ అని చెప్పి జొమాటో ఫుడ్ డెలివరీ అండ్ డైనింగ్ ఇన్స్టాల్ అవ్వని ఆప్షన్ వస్తుంది. వాళ్ళకి వీళ్ళు ఇన్స్టాల్ కొట్టిరు అంటే వాళ్ళకి యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. డైరెక్ట్ ప్లే స్టోర్లోకి రీడైరెక్ట్ చేస్తుంది. సో అట్లా ఇన్స్టాల్కి ఇంత అని చెప్పేసి ఉంటుంది, పర్ ఇన్స్టాల్ ఇంత అని చెప్పేసి ఉంటుంది. సో మోస్ట్లీ యాప్స్కి అయితే మనకైతే యాప్స్ ఎక్కువ ఏం చేయనియరు ప్రాక్టికల్లీ స్పీకింగ్. ఎందుకంటే ఇప్పుడు యాప్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద యాప్స్ అయితే దే హ్యావ్ దేర్ ఇన్ హౌస్ టీమ్స్. బయట చిన్న చిన్న యాప్లు కొంతమంది చేయించుకుంటారు. కాకపోతే ఎప్పుడైనా సరే ఇట్స్ మోర్ ప్రిఫరబుల్ దట్ డైరెక్ట్ యాప్లు పెట్టేసి యాప్ని డౌన్లోడింగ్స్ కోసం యాడ్స్ రన్ చేయడం అనేది వేస్ట్ ఆప్షన్. బికాస్ ఏమైపోతుందంటే ఇప్పుడు మీకు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా కూడా వాడు కరెక్ట్ పర్సనో కాదో మాకు తెలియదు. ఇప్పుడు యాప్ ఇన్స్టాల్ చేసుకొని వాడు యాప్ వాడతలేడు, మీ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తాడు అనుకోండి, నో యూస్. అదే యాప్ ఇన్స్టాల్ చేసుకొని వాడు మీ యాప్ను వాడుతున్నాడు, ఎక్కడో అక్కడ మీకు పర్చేస్ చేస్తున్నాడు, ఎంతో కొంత సేల్ అవుతుంది మీ బిజినెస్ కంటే, ఇట్ ఈస్ సంథింగ్ హెల్ప్ఫుల్. సో యూ షుడ్ బి వెరీ క్లియర్ దట్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ, ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్ ఆర్ నాట్ అనే పాయింట్స్ అనేది మీకు చాలా మైండ్ కూడా. నేను ఒకటే చెప్తా, ఎప్పుడైనా సరే ఏం చేసినా కూడా యాడ్స్ రన్ చేసినా కూడా, లేకపోతే ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ దిస్ ఇన్స్టలేషన్స్ ఆఫ్ యాప్స్ కానీ ఏది తీసుకున్నా కూడా దేంట్లో అయినా సరే మైండ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీ పేజ్లో కాంటెంట్ ఉండాలి. కాంటెంట్ ఈస్ ద మ్యాండేటరీ థింగ్. మన పేజ్లో కాంటెంట్ పెట్టుకొని తర్వాత ఇట్లాంటి యాడ్స్ రన్ చేస్తే అప్పుడు ఏంటంటే ఎవరైతే మన యాడ్ చూసి మన ఇన్స్టాగ్రామ్లోకి వస్తారో అప్పుడు మన వేరే కాంటెంట్ కూడా చూస్తాడు, అవన్నీ చెక్ చేస్తాడు. అవన్నీ చూసిన తర్వాత వానికి అప్పుడు ఆ ప్రోడక్ట్ నచ్చితే హీ విల్ ఆబ్వియస్లీ డౌన్లోడ్ ఇట్ ఆర్ హీ విల్ ఆబ్వియస్లీ బై యువర్ ప్రోడక్ట్. మన పేజ్లో ఏం లేకుండా ఉట్టి యాడ్లు రన్ చేసుకుంటా యాడ్లు పెడితే ఎవడు కొనడు. గాట్ ఇట్? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సింపుల్గా ఎప్పుడైనా సరే కాంటెంట్ జనరేషన్ పైన టైం తీసుకోండి. మేబీ యూఆర్ వర్కింగ్ ఫర్ సమ్ కంపెనీ ఆర్ యూఆర్ వర్కింగ్ యాజ్ అ ఫ్రీలాన్సర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు ఇన్సిస్ట్ ద ఓనర్స్, యూ హ్యావ్ టు సే దట్ పుట్ సమ్ కాంటెంట్. ఏ కాంటెంట్ లేకుండా ఏం లేకుండా పైసలు ఇస్తారు యాడ్ రన్ చేస్తామంటే యాడ్ పెర్ఫార్మెన్స్ బాగా ఉన్నప్పటికీ కన్వర్షన్స్ అవ్వవు. సింపుల్. ఇప్పుడు మీరు ఒక యాడ్ చూపిస్తారు, మీరు ఒక యాడ్ చూపించిన తర్వాత యాడ్ బాగుంది, జనాలను ప్రాపర్గా మీరు టార్గెట్ కూడా చేసిర్రు, యాడ్ వాడు క్లిక్ చేసిండు, కానీ మీ ఇన్స్టాగ్రామ్కి వచ్చిండు,
వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఏం లేదనుకో, ఆబ్వియస్లీ వాడు రిటర్న్ వెళ్ళిపోతాడు. వాడేం డీటెయిల్స్ ఇవ్వడు, వాడేం పర్చేస్ కూడా చేయడు. అట్లా చేయకపోతే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం, రైట్? మీరు ఎంత వాడిని తీసుకొచ్చి ఎంత మంచిగా మీరు నర్చరింగ్ చేసి మీరు అన్ని టార్గెటింగ్ ఆడియన్స్ ప్రాపర్గా పెట్టి మీరు స్ట్రాటజీ యూజ్ చేసి మంచి పోస్టర్ మంచి వీడియో పెట్టినా మీ దగ్గర కాంటెంట్ లేకపోతే వేస్టే. సింపుల్ అబ్బా, నేను మీకు ఇంకా ఈజీగా అర్థం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మంచి ఎడిటర్, మీకు ఎట్లా అంటే మీరు పోస్టర్స్ గీస్టర్స్ ఎగ్దమ్ తయారేస్తారు. ఒక సినిమాకి మిమ్మల్ని ప్రమోట్ చేయమని చెప్పేసి ప్రొడ్యూసర్ మీకు పైసలు ఇచ్చిండు. సో మీరు మంచి మంచి పోస్టర్లు ఖతర్నాక్ పోస్టర్లు చేసారు. పోస్టర్స్ కానీ టీజర్ కానీ ట్రైలర్ కానీ మస్తు చేసారు. ఎంత కలర్ఫుల్గా చేసారు అంటే అది చూస్తే జనాలకు ఖచ్చితంగా సినిమా పోవాలనిపిస్తుంది. ఓకే, వాళ్ళు మీ పోస్టరు మీ టీజర్ చూసేసి వాళ్ళు థియేటర్ దాకా పోయారు. థియేటర్కి పోయిన తర్వాత థియేటర్లో సినిమా లేదు, కథ లేదు, అంతా సోది ఉంది, పాటలు లేవు, ఏం లేదు. ఏం లేకపోతే వాడు సినిమా మొత్తం చూస్తాడా? చూడడు. ఒకవేళ చూసినా మళ్ళీ నెక్స్ట్ టైం అదే సినిమాకి వస్తాడా? రాడు. లేదా వాళ్ళ రిలేటెడ్ అయినా పోతాడా? పోడు. ఎవరికని చెప్తాడా? చెప్పడు. ఏం లేదు, యూజ్ లేదు. సో ఇక్కడ కూడా ఏంటంటే యాడ్స్ మీరు రన్ చేసినప్పుడు మీరు వాడిని తీసుకురావడం వరకు మీ చేతిలో ఉంటుంది. కానీ వన్స్ తీసుకొచ్చిన తర్వాత ఇట్స్ లైక్ హిస్ విష్ వెదర్ టు టేక్ ఇట్ ఆర్ నాట్. సో డిజిటల్గా ఇది అవుతుంది, ఫిజికల్గా డిజిటల్గా అవుతుంది. డిజిటల్లా మీరు వానికి యాడ్ చూపిస్తారు, ఇంట్రెస్ట్ క్రియేట్ చేపిస్తారు, వాడిని మీ ఇన్స్టాగ్రామ్ దాకా తీసుకొస్తున్నారు. ఇన్స్టాగ్రామ్కి వచ్చిన తర్వాత వానికి అంత డీటెయిల్స్ నచ్చి అంత సూపర్గా అనిపిస్తే అప్పుడు హీ విల్ ఫిల్ ఏ ఫామ్, లేదా ఈ డైరెక్ట్ మెసేజ్ కొడతాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది దీన్ని ఇగ్నోర్ చేస్తారు. ఇవి ఏం చేయకుండా పైసలు 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 పెట్టుకుంటే యాడ్స్ 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 అని. యాడ్స్ ఎంత రన్ చేసినా ఆర్గానిక్గా కూడా వాళ్ళ దగ్గర కొంచెం కాంటెంట్ అనేది ఉండాలి. నేను ఒక వీడియో చూసి వస్తా, నెక్స్ట్ ఇంకా 2, 3 వీడియోలు చూస్తే నాకు ఇంకా కనెక్షన్ ఎక్కువయ్యి, ఇంకా కనెక్షన్తో పాటు నేను ఎక్కడో అక్కడ నాకు కనెక్ట్ అయ్యి నేను ఆ ప్రోడక్ట్ కోసం పర్చేస్ చేద్దామనే థాట్ ప్రాసెస్ నాకు రావచ్చు. రెడీ మై పాయింట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎట్ ది ఎండ్ యూ షుడ్ బి వెరీ క్లియర్ టు యాడ్ సమ్ కాంటెంట్ అండ్ యువర్ కాంటెంట్ షుడ్ బి వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. ఎనీ డౌట్స్ ఇన్ దిస్? సార్. సో వ్యాలెట్ గురించి మాట్లాడదాం. వ్యాలెట్ వచ్చేసి ఇక్కడ బిల్లింగ్ అండ్ పేమెంట్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసిరు అంటే ఇక్కడ మీకు అమౌంట్ అనేది కనిపిస్తుంది. చూడండి ఇక్కడ అమౌంట్ అనేది కనిపిస్తుంది, 26,907 ఉంది. సో ఐ విల్ షో యూ వన్. బిల్లింగ్, నా క్లయింట్ అకౌంట్ విల్ షో ఇట్. ఇక్కడ ఇట్లా అమౌంట్ ఎప్పుడెప్పుడు యాడ్ చేస్తారో ఎంత కట్ అవుతుందో డైలీ రిపోర్ట్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఎవ్రీడే 23rd రోజు 4,955 కట్ అయింది, 24th రోజు 799, 24th రోజు 110 రూపీస్, 25 రోజు 83, 26 రోజు 4,000. సో ఇక్కడ టోటల్ అనాలిసిస్ చూద్దాం. లాస్ట్ మంత్ మొత్తం రిపోర్టింగ్ ఎట్లా చూడాలా, ఏం చేయాలా, ఎవ్రీథింగ్ అది పెట్టినాం. లెట్ మీ స్టార్ట్. ఇక్కడ టైం ఉంటుంది, డేట్, మంత్, ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? లాస్ట్ 7 months తీసుకుందాం. లాస్ట్ 7 months అసలు ఎన్ని లీడ్స్ వచ్చినాయి, ఎంత స్పెండింగ్ అయింది మొత్తం చూపిస్తా. ఇది
లాస్ట్ 6 మంత్స్ నుంచి తీసుకుందాం. జనవరి 1 నుంచి ఈ రోజు వరకు తీసుకుందాం అప్డేట్. మొత్తం లాస్ట్ 6 months లో వి స్పెండ్ అమౌంట్ ఆఫ్ 9,73,298. ఇంత అమౌంట్ అనేది స్పెండింగ్ అయింది ఇన్ని క్యాంపెయిన్స్ పైన. సో టోటల్ లీడ్స్ వచ్చేసి రీచ్ చూడండి ఎంతమందికి రీచ్ అయినామో. 1 10 100 1000 10 lakh 58 lakhs మెంబర్కి మన యాడ్స్ అనేది రీచ్ అయినాయి. ఇంప్రెషన్స్ ఇవి, కాస్ట్ పర్ రిజల్ట్స్ ఇవి, టోటల్ అమౌంట్ స్పెండ్ ఇది. లీడ్స్ క్యాల్కులేట్ చేద్దాం. హారిక Yes, sir. ఒకసారి ఇవి యాడ్ చేయమా, నేను చెప్తుంటా నంబర్స్. Yes. 211 Okay, sir. 3 Sir, break it. ఒక్క నిమిషం, sir. Two 211 244 Yes, sir. 107 211 107. 1844 Yes, sir. 1742 Okay, sir. 341 Okay, sir. 6 Sir. 66 Okay. 18 Okay, sir. 21 Okay, sir. 287 287. 287 yes 287 Yes, sir. 111 Yes, sir. 206 Yes, sir. 357 Yes, sir. 53 Yeah, sir. 12 12. Okay. 83 83. 78 78. 48 48. 1070 1070. 178 178. ఇది రీచ్ లీడ్స్ కాదు, ఇది తీసుకోవద్దు. 10 10. Okay, 2 sir. 2. 788 788. 6382 6382. 608 608. ఎన్ని వచ్చాయమ్మా? 7,89,377 776 rupees, sir. 7 lakhs ఎందుకు వచ్చినాయి? నియర్లీ 13,000 వచ్చింది. సో 13,500 14,000 వచ్చింది. 14,000 7 lakhs 14,000 ఎక్కడో ఒక నంబర్ ఎక్కువ వేసి ఉంటావు హరిక. Okay, sir. ఓకే 14,000 14,000. సో మా క్లయింట్ లాస్ట్ 6 months లో 10 lakhs స్పెండ్ చేస్తే 14,000 లీడ్స్ వచ్చినాయి. ఓకే, జస్ట్ ఇమాజిన్ 14,000 మెంబర్స్ దే హ్యావ్ గివెన్ దర్ డేటా. ఇప్పుడు ఒకసారి 10 lakhs డివైడెడ్ బై 14,000 గణేష్, 10 lakhs డివైడెడ్ బై 14,000. $71.42 వచ్చింది సార్. 71.42 అనేది లీడ్ కాస్ట్ అనమాట. అంటే ఒక్క పర్సన్ డేటా రావడానికి 71 రూపీస్ పడుతుంది ఆయనకి. బట్ ఇట్ ఆల్ టుగెదర్ ఆన్ అండ్ యావరేజ్ ఆల్ టుగెదర్. కాకపోతే ఇక్కడ చూడండి ఇండివిజువల్గా కాస్ట్ పర్ రిజల్ట్ ఎంత ఉంది, ఇది చెక్ చేయండి ఒకసారి. ఇది చూడండి,
₹913 పడ్డ రోజులు కూడా ఉన్నాయి. 452, 386, 384, 383, 246, 167, 164, 154, 139, 137, 120 ఇవన్నీ ఎక్కువ రేట్లు పడ్డ లీడ్ కాస్ట్. అండ్ లీడ్ కాస్ట్ నేను చూపించాను మీకు చాలా తక్కువ. కొన్ని బిజినెసెస్కి లీడ్ కాస్టే 800, 900 ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉంది, ఆ కీవర్డ్కి చాలా డిమాండ్ ఉన్నప్పుడు లీడ్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో చాలా ఎక్కువ ఉంటుంది లీడ్ కాస్ట్. క్వాలిటీ ఆల్సో డిపెండ్స్. సో చూడండి, కొన్ని లీడ్స్ అయితే నేను లిటరల్లీ ఒక ₹20, ₹28 కూడా తీసుకొచ్చిన. ఇఫ్ యూ సీ హియర్ 206 లీడ్స్ తీసుకొచ్చిన. ఎంత పడ్డది? ₹28 పడ్డది. ఈ యాడ్ అనేది బాగా పెర్ఫామ్ అయింది. ఇక్కడ చూడండి 608 లీడ్స్ ఎంత? ₹34. 178 లీడ్స్ ₹47. 1070 లీడ్స్ ₹47. డిపెండ్స్ హౌ యు ఆర్ పెర్ఫార్మింగ్, హౌ యు ఆర్ అన్ని మ్యాటర్ అవుతాయి. మీ యాడ్ మ్యాటర్ అవుతుంది, మీ క్వాలిటీ మ్యాటర్ అవుతుంది, ఆ టైంలో మీరు ఇచ్చే టార్గెట్ ఆడియన్స్ మ్యాటర్ అవుతాయి, రైట్? ఇవన్నీ మీకు ఇట్లా అనాలిసిస్ మీకు రిపోర్ట్ లాగా కనిపిస్తుంది. ఈ రిపోర్ట్స్ అనేది మీరు మీ క్లయింట్స్కి షేర్ చేయొచ్చు. యూ కెన్ షో హౌ దేర్ యాడ్స్ ఆర్ పెర్ఫార్మ్. గాట్ ఇట్? అర్థమైందా ఫేస్బుక్ యాడ్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ ఆర్ ఎనీ డౌట్స్? నో సార్. యా. No, మీరు ఒక యాడ్ క్రియేట్ చేయండి, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఒకసారి మీకు రీచ్ వచ్చిందంటే డెఫినెట్గా మీకు కూడా క్లారిటీ ఉంటుంది. లైక్ చలో నా యాడ్ రన్ అవుతుంది, ఏదో సార్, అవసరం. యా. ఇప్పుడు మా రిలేటివ్స్ ది ఒకటి బ్రైడల్ మేకప్ ఉంది, ఓకే. దాని మీద యాడ్ రన్ చేయాలి సార్ నేను. ఓకే. అవి మాక్సిమం నేను ఏంటంటే ల్యాప్టాప్ తీసుకురాలే, మొబైల్ ఉంది నాకు. ల్యాప్టాప్ హైదరాబాద్ లో ఉంది, నేను మా ఊరు వచ్చిన. ఓకే. అది అదైతే రన్ చేయాలి. ఓకే. అది చెప్తాను సార్, ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు. అది ఫస్ట్ వచ్చి బ్రైడల్ మేకప్ చేస్తాం అవును. అంటే ఎంకరేజ్మెంట్ పెట్టాలా, అవేర్నెస్ అట్లే ఏది పెట్టాలా? అవేర్నెస్ ఫస్ట్ 3 డేస్ పెట్టాలి. ఓకే. 3 డేస్ అవేర్నెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఎంగేజ్మెంట్ పెట్టు. ఓకే. అవేర్నెస్ జనాలు తెలుస్తుంది ఇది ఉందని, తర్వాత కన్వర్షన్స్ పెట్టుకుంటే నీకు ఎంగేజ్మెంట్లో వాళ్ళు మెసేజ్ లాంటివి చేస్తారు. డైలీ అమౌంట్ ఎంత? అది వాళ్ళ క్లయింట్ బడ్జెట్. మినిమం అయితే 300 to 500 మధ్యలో స్టార్ట్ చేయమని, సో దట్ రిజల్ట్స్ మంచిగా కనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు సీజన్ ఉంది కదా సార్. అవును. ఇక పోస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి పోస్టర్ డిజైన్ చేపియమనండి. ఓకే సార్, ఆఫర్స్ అది కూడా ఏమైనా పెట్టమనండి. చూడాలి. నేనే చూడాలి. అవునా? ఆఫర్స్ కూడా ఏమైనా పెట్టు మంచిగా. ఓకే. అట్లా ఆఫర్స్ పెడితే కొంచెం ఈజీగా అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు ఆఫర్ ఇస్తూనే వాళ్ళని వేరే పిచ్ చేసుకోమని సర్వీస్. ఓకే. కన్వర్షన్ పెడదాం, లీడ్స్ పెడదాం. ఓకే సార్. డైరెక్ట్ కాల్స్ కూడా పెట్టొచ్చు. డైరెక్ట్ అంతా పెట్టి ఫోన్ నంబర్ కూడా కనెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్ వాళ్ళ ఫోన్ ఓకే. ఓకే. చేద్దాం. ఓకే సార్. ఓకే. చలో చలో గైస్, దిస్ ఇస్ అబౌట్ ఫేస్బుక్ యాడ్స్. ఫేస్బుక్ యాడ్స్ ఇస్ వెరీ కంఫర్టబుల్. ₹100తో కూడా మీరు యాడ్స్ రన్ చేయొచ్చు. ఆల్రెడీ మనకు ప్రాక్టికల్గా మీకు చూపించినప్పుడు ఒక ₹100 కూడా మీ దగ్గర ఉండి, మీ దగ్గర ఏమైనా బిజినెస్ ఐడియా ఉంది, లేకపోతే మీరే ఒక డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ చెప్పాలన్నా కూడా ఫ్రీలాన్సింగ్కి స్టార్ట్ చేయొచ్చు. ఇంకా మీకు ఒకవేళ ఫ్రీలాన్సింగ్ ఉంది అంతెందుకు, ఇప్పుడు చిన్న క్యాన్వాది మీరు స్టార్ట్ చేయాల్సింది. యాక్చువల్లీ చెప్పాలంటే మీరు క్యాన్వా ఏం చేస్తారంటే, గణేష్, హారిక, హూ ఎవర్ ఇస్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ టాకింగ్ టు ఆల్ ఎవరైతే ఉన్నారో, ఐ కాంట్ సీ యువర్ నేమ్స్ హియర్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీరు ఒక పేజ్ క్రియేట్ చేసుకోండి. ఫటాఫట్ ఒక 10 పోస్టింగ్లు చేసుకోండి. వేసేసి క్యాన్వా డిజైన్స్ ఏమైనా పెట్టండి. పెట్టేసి ఒక పోస్టర్ పెట్టండి. ఆర్ యూ లుకింగ్ ఫర్ ఎనీ గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్? కాంటాక్ట్. సార్, కానీ పేజెస్ క్రియేట్ చేస్తే ఎక్కడో ఒకటి ఎర్రర్ వస్తుంది సార్. ఏ పేజెస్? ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్ లింక్ చేస్తుంటే లింక్ కావట్లేదు ఒక్కోసారి. అది ఎందుకంటే నేను ఏం చేసినా మొబైల్లో చేస్తున్నా కదా, దానివల్ల ల్యాప్టాప్, దట్ ఈస్ ద ప్రాబ్లం. యాక్చువల్లీ ల్యాప్టాప్ పెట్టుకో. ల్యాప్టాప్ పెట్టుకొని ఒక అందుకే పేజ్, అడగట్లే. ఫేస్బుక్ లో పేజ్ క్రియేట్ చేసినాం అంటే ఆ పేరు పైన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక అకౌంట్ ఉండాలి. అదే చేస్తున్నా కానీ మొబైల్లో చేస్తున్నా. మొబైల్ కాదు, ల్యాప్టాప్ లో చేయి గణేష్, వచ్చేస్తా సెట్. అడుగుదాం అంటే ఏమో ల్యాప్టాప్ లేదు కదా అని, అందుకే మిమ్మల్ని అడగట్లేదు. నేను 3 days నుంచి అదే ప్రాబ్లం అవుతుంది. రోజు మొబైల్లో చూస్తున్నా, ఏదో ఎర్రర్ వస్తుంది, లాస్ట్ కి ట్రై అగైన్ వస్తుంది. ఓకే. ల్యాప్టాప్ తీసుకున్నా బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అసలు మీరు ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు గణేష్ పండుగ వస్తుంది. గణేష్ పండుగ మంచిగా కస్టమైజ్డ్ పోస్టర్స్ డిజైన్ చేస్తాం, కస్టమైజ్డ్ నాకు వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంది, కానీ నేను ఆల్రెడీ 3 days నుంచి దాని మీద ఉన్నాను సార్. బ్రైడల్ మేకప్ మీద చేస్తున్నా, కానీ అవి రావట్లే. ఎంత చేసినా రావట్లే. సరే లాస్ట్ కి అడుగుదామని ల్యాప్టాప్ వచ్చాక మొత్తం చేసి అప్పుడు మళ్ళీ అడుగుదామని చూస్తున్నాను. గాట్ ఇట్. నో ఇష్యూస్. సో ద పాయింట్ ఈస్ లైక్, మీరు ఇప్పుడు మంచిగా గణేష్ పండుగ వస్తుంది. గణేష్ పండుగ రిలేటెడ్ కూడా మీరు మంచిగా పోస్టింగ్స్ కొన్ని పెట్టేసి, లైక్ ఆర్ యూ లుకింగ్ ఫర్ కస్టమైజ్డ్ ఇన్విటేషన్స్, ఆర్ యూ లుకింగ్ ఫర్ కస్టమైజ్డ్ వీడియో గ్రీటింగ్స్, వీఆర్ హియర్ టు డూ ₹100 వేసిస్తాం, ₹200 వేసి ఇట్లా ఆఫర్స్ పెట్టి చూడండి. యూ విల్ సీ ద మార్కెట్. ఒక ₹100 మీది కాదనుకోండి, పెట్టి చూడండి ఎట్లా వస్తున్నాయి మెసేజ్. మీకు కూడా ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా, యాడ్స్ రన్ అవుతున్నాయి, నాకు కూడా జనాలు ఫోన్లు చేస్తారు, మెసేజ్లు వస్తున్నాయి అంటే మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కాన్ఫిడెన్స్ కోసం చేయండి. ఒకవేళ లక్కీగా ఒకరు ఓకే చేసినాక ₹100కి మీరు పెట్టిన ₹100 ఆడికి మాఫీ కదా.
మీకు ఎంతసేపు అవుతుంది? 2 నిమిషాల పని క్యాన్వాలో, అవునా కదా? ఎస్ సార్. అవును, ఉన్నదే ప్రీ డిజైన్ టెంప్లెట్ని వాడి ఎండ్ అయిపోతుంది. ఈ ఇన్విటేషన్ కార్డ్స్ అసలు ఇది ఎవ్వరు యూజ్ చేస్తారు అసలు గట్టి మాట్లాడితే. ఇప్పుడు అన్ని పెళ్ళిళ్ళ సీజన్ నెక్స్ట్ ఇన్విటేషన్ కార్డ్స్ మంచిగా పెట్టుకొని టార్గెట్ ఆడియన్స్లో మీకు నిన్న చూపించిన హూ ఆర్ న్యూలీ ఎంగేజ్డ్, హూ ఆర్ ఎంగేజ్డ్ 3 months బ్యాక్, ఇవన్నీ వాళ్ళని టార్గెట్ చేసుకుంటే ఈ ఇన్విటేషన్ కార్డ్స్ని వాళ్ళని టార్గెట్ చేసి మీరు యాడ్స్ రన్ చేయొచ్చు. కస్టమైజ్ ఇన్విటేషన్ కార్డ్స్ చేస్తాం. ఆల్రెడీ కొన్ని కనిపిస్తా ఉంటాయి సార్. మనం క్యాన్వా గురించి మాట్లాడుతున్నాం కదా, అవును. ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ మనం స్క్రోల్ చేస్తుంటే రీల్స్ మధ్యలో వస్తాయి ఫ్రీ క్యాన్వా, ఫ్రీ ఇన్విటేషన్స్ అని నాకైతే వస్తా ఉంటాయి. అవి రన్ చేద్దామని చూసిన. ఇప్పుడు యాడ్స్ ఎట్లా వచ్చినాయి కానీ, అంటే ఎట్లా చేయాలో తెలియదు కదా, ఇప్పుడు చూసిన చేద్దామని చూస్తున్నాం. చూడండి, అంటే చేసిన తర్వాత మీకు కూడా ఐడియా వస్తుంది నిజంగా జనాలు చేపించుకుంటారా, చేపించుకోరా, చేపించుకుంటే ఎట్లాంటి క్వశ్చన్లు అడుగుతారు. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఎంత షేర్ చేసినా కూడా మీరు ప్రాక్టికల్గా చేస్తే మీకు వచ్చే ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. ట్రై టు డూ క్యాన్వాది మంచిగా యూజ్ చేసుకొని మీకు వెడ్డింగ్ కార్డ్స్, కస్టమైజ్డ్ వెడ్డింగ్ కార్డ్స్, కస్టమైజ్డ్ ఇన్విటేషన్ కార్డ్స్ చేసిస్తాం అన్నట్టుగా పెట్టండి. ఒక 4-5 శాంపుల్స్ పెట్టండి కెరసిల్ లాగా పెట్టేసి ఫస్ట్ పోస్టర్లో పెట్టండి. ఆర్ యూ లుకింగ్ ఫర్ ఏ కస్టమైజ్డ్ ఇన్విటేషన్, డిజిటల్ ఇన్విటేషన్ కార్డ్, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. ఇట్లాంటివి మనం పెట్టేసి యాడ్ రన్ చేసి చూడండి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. Got it? Yes, sir. If anyone is interested on this, you can message me so that I will help you out. ఒకసారి చేసి చూద్దాం. You will also get some practical exposure. So in the next class we will see about LinkedIn. LinkedInలో అసలుకి how you have to make connections, how you have to build your LinkedIn profile. అసలు మీ LinkedIn త్రూ జాబ్స్ ఒక్కటే కాదు, నెట్వర్కింగ్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ ఐల్ బి షేరింగ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మేబీ చూస్తా రేపు క్లాస్ ఉంటుందా లేదా, ఐఎమ్ నాట్ ష్యూర్, బికాస్ ఆఫ్లైన్ వాళ్ళు కొంచెం సెలబ్రేషన్స్ అవి పెట్టుకున్నారు టీచర్స్ డే అని చెప్పేసి. ఒకవేళ ఉంటే మ్యాక్సిమం తీసుకుంటా, లేకపోతే మాత్రం డెఫినెట్గా ఎల్లుండి క్లోజ్ చేద్దాం. ఓకేనా? Sir, మొత్తం ఎన్ని డేస్ క్లాస్ ఉంటుంది సార్? ఇంకా సార్ ఇంకా మనకి ఇప్పుడు లింక్డ్ఇన్ ఉంది. నెక్స్ట్ లింక్డ్ఇన్, యూట్యూబ్, ట్విట్టర్, అఫిలియేట్ మార్కెటింగ్, మళ్ళా గూగుల్ అనాలిటిక్స్. డేట్ అంటే ఒక 1 month ఇంకా ఉంటది కదా సార్? 1 month ఏముండదు గణేష్, ఒక మోస్ట్లీ 15 days వరకు అయిపోతుంది. ఓకే. యా. ఓకే సార్. చెప్పమ్మా హారిక. సార్ నెక్స్ట్ వీక్ నుంచి 7కి పెట్టుకుందాం సార్. 7కా? ఎస్ సార్. ఓకే. అంటే మా జాయినింగ్ ఉంది సార్, మండే 6 వరకే అన్నారు ఆఫీస్. 7 నుంచి అయితే నేను వినడానికి బాగుంటుందని అంతే సార్. ఓకే ఓకే అమ్మా, ట్రై చేద్దాం, సెట్ చేద్దాం. ఓకే 10 సార్. days కొంచెం సెట్ చేస్తే అయిపోతుంది. ఓకే సార్. సరే, రైట్. థ్యాంక్ యూ గైస్. ఓకే సార్. బాయ్.